నమస్కారం. ఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్ల సమ్మె తీవ్ర రూపం దాల్చింది. కొన్ని రోజులుగా శాంతియుతంగా సాగుతున్న ఆందోళనలు ఇప్పుడు క్లైమాక్స్ కు చేరాయి. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి స్పష్టమైన లిఖితపూర్వక హామీ రాకపోవడంతో జూడాలు తమ పోరాటాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. ఇప్పటి వరకు కేవలం సాధారణ ఓపీ సేవలను మాత్రమే బహిష్కరించిన వైద్యులు నేటి నుంచి ఐసీయూ, క్యాజువాలిటీ, లేబర్ రూమ్ వంటి అత్యంత కీలకమైన ఎమర్జెన్సీ సేవలను కూడా పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ వంటి ప్రధాన నగరాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద జూనియర్ డాక్టర్లు బైక్ ర్యాలీలు, మానవాహారాలు చేపట్టి నిరసన గళాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. అసలు జూనియర్ డాక్టర్లు ఎందుకు ఇంత తీవ్ర నిర్ణయం తీసుకున్నారు? ప్రభుత్వ నిబంధనలు జీవో ప్రకారం ప్రతి 3 ఏళ్లకు ఒకసారి స్టైఫండ్ పెరగాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచే తమకు రావాల్సిన 15% స్టైఫండ్ పెంపును వెంటనే అమలు చేయాలని జూడాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక లోటు కారణంగా ఒకేసారి 15% ఇవ్వలేమని, ప్రస్తుతం 3% మాత్రమే పెంచుతామని తెలపడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. గత నెల రోజులుగా పలు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ అవి కొలిక్కి రాలేదు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో జూనియర్ డాక్టర్లకు ఎక్కువ స్టైఫండ్ అందుతోందని, ఏపీలోనే తమకు అత్యల్పంగా ఇస్తున్నారని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన హక్కు కోసం తప్పనిసరి పరిస్థితుల్లోనే అత్యవసర సేవలను సైతం బహిష్కరించాల్సి వచ్చిందని వారు చెబుతున్నారు. మరోవైపు అత్యవసర సేవలు కూడా నిలిచిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులు వచ్చే రోగుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వైద్య ఆరోగ్య శాఖ తక్షణ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది. ఎమర్జెన్సీ విభాగాల్లో సేవల కోసం సీనియర్ డాక్టర్లు, స్పెషలిస్ట్ వైద్యులు, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్లను రంగంలోకి దించారు. ప్రభుత్వ వైద్యుల సెలవులను సైతం తాత్కాలికంగా రద్దు చేశారు. జిల్లా కలెక్టర్లు, మెడికల్ కాలేజీల ప్రిన్సిపల్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్లతో ఉన్నతాధికారులు నిరంతరం సమీక్షలు జరుపుతూ అత్యవసర చికిత్సలకు ఎలాంటి అంతరాయం కలగకుండా పర్యవేక్షిస్తున్నారు. జూనియర్ డాక్టర్ల సమ్మె ఇలాగే కొనసాగితే పేద రోగులకు మరిన్ని ఇబ్బందులు తప్పెలా లేవు. ప్రభుత్వం వెంటనే స్పందించి జూడాల ప్రతినిధులతో చర్చలు జరిపి ఈ ప్రతిష్టంభనకు ముగింపు పలకాలని ప్రజలు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, తీవ్ర నీటి ఎద్దడిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసన మండలి వేదికగా సమగ్ర ప్రకటన చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని, యంత్రాంగంతో పాటు ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్ర అప్రమత్తత పాటించాలని సీఎం స్పష్టం చేశారు. వాతావరణంలో చోటు చేసుకున్న ఎల్నినో ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా సగటు వర్షపాత లోటు 13% ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఏకంగా 47% లోటు వర్షం నమోదైందని సీఎం తెలిపారు. ఈ తీవ్రమైన సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం 3 స్థాయిల్లో పగడ్బందీ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిందని వెల్లడించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరుల వినియోగంపై ప్రభుత్వం ఖచ్చితమైన ప్రాధాన్యతలను నిర్ణయించింది. మొదటి ప్రాధాన్యత తాగునీటికి, ఆ తర్వాత పరిశ్రమలకి, ఆపై మిగిలిన నీటిని మాత్రమే సాగునీటికి కేటాయిస్తామని సీఎం తేల్చి చెప్పారు. గోదావరి డెల్టా మినహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల రైతులు ఎవరు తొందరపడి వరి పంటలు చేయవద్దని, రిజర్వాయర్లలో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని సీఎం విజ్ఞప్తి చేశారు. నీటి వృధాను అరికట్టేందుకు రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, విద్యుత్ శాఖతో ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 1 పనులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసి రాబోయే వర్షాకాలం నాటికి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ నెలాగారు ఆగస్టు 30 నాటికి గోదావరి జలాలను అనకాపల్లికి తరలిస్తామని సభలో హామీ ఇచ్చారు. గతంలో తాము నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు వల్ల ఇప్పటి వరకు 465 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలించి లక్షలాది ఎకరాల పంటలను కాపాడగలిగామని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. వర్షాభావ పరిస్థితులను ధీటుగా ఎదుర్కొనేందుకు రైతులకు ప్రకృతి సేద్యం, మైక్రో ఇరిగేషన్, డ్రిప్, మల్చింగ్ వంటి ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రైతులకు క్షేత్రస్థాయిలో అండగా ఉండేందుకు రైతన్న మీకోసం ప్రత్యేక యాక్షన్ కమిటీలను రంగంలోకి దించినట్లు సీఎం తెలిపారు. అత్యవసర రక్షణ చర్యగా పంటల బీమా నమోదు గడువును కేంద్రం అనుమతితో ఆగస్టు 37 వరకు పొడిగించామని, రైతులందరూ 100% పంటల బీమా చేయించుకొని ఆర్థిక భద్రత పొందాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణ వైద్య రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. పేద ప్రజలకు కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేసేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. హైదరాబాద్ ఎర్రగడ్డ సనత్ నగర్ పరిధిలో అత్యాధునిక హంగులతో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య రోగ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్లతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ఆసుపత్రి ప్రత్యేకతలను పరిశీలిస్తే ఏకంగా 22.5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో దాదాపు
1100 కోట్ల రూపాయలకు పైగా భారీ వ్యయంతో ఈ టీమ్స్ ప్రాజెక్టును పూర్తి చేశారు. మొత్తం 1082 పడకల సామర్థ్యం ఉండగా ఇందులో ఏకంగా 300 అత్యాధునిక ఐసీయూ బెడ్లను సిద్ధం చేశారు. రోబోటిక్ సర్జరీలు చేసేందుకు అనువైన ప్రపంచ స్థాయి సాంకేతికత, 16కు పైగా మోడర్న్ ఆపరేషన్ థియేటర్లను ఇందులో ఏర్పాటు చేశారు. అంతేకాకుండా దేశంలోని ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ తరహాలోనే మందులు, ల్యాబ్ శాంపిల్స్ రిపోర్టులను మానవ ప్రమేయం లేకుండా నిమిషాల వ్యవధిలోనే సంబంధిత వార్డులకు చేరవేసే అత్యాధునిక న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్ను ఇక్కడ అందుబాటులోకి తేవడం విశేషం. సనత్ నగర్ టీమ్స్ ను ప్రధానంగా 4 కీలక సూపర్ స్పెషాలిటీ విభాగాలకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా తీర్చిదిద్దారు. గుండె సంబంధిత చికిత్సల కోసం కార్డియాలజీ, కిడ్నీ వ్యాధులకు సంబంధించి నెఫ్రాలజీ, అత్యంత సంక్లిష్టమైన అవయవ మార్పిడి, అలాగే ఎమర్జెన్సీ ట్రామా కేర్ సేవలను అత్యున్నత ప్రమాణాలతో ఇక్కడ అందించనున్నారు. మొత్తం 37 వైద్య విభాగాలకు గాను తొలి దశలో 28 విభాగాల సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే నగరంలోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులపై తీవ్రమైన ఒత్తిడి ఉన్న నేపథ్యంలో ఈ టీమ్స్ ప్రారంభం కావడంతో ఆ ఒత్తిడి తగ్గటమే కాకుండా పేదలకు ఎయిమ్స్ తరహా నాణ్యమైన వైద్యం ఉచితంగా లభించనుంది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షలాది రూపాయలు ఖర్చయ్యే అత్యాధునిక శస్త్రచికిత్సలు, వైద్య సేవలు ఇకపై సామాన్య ప్రజలకు ఈ టీమ్స్ ద్వారా ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై ప్రభుత్వం అత్యంత కీలకమైన స్పష్టతనిచ్చింది. ఈ సంక్షేమ పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపే ప్రసక్తే లేదని, యథాతథంగా కొనసాగిస్తామని రాష్ట్ర సర్కార్ తేల్చి చెప్పింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర స్టేను సాకుగా చూపిస్తూ ప్రతిపక్ష బీఆర్ఎస్ అనవసర రాజకీయం చేస్తోందని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోర్టు వివరణ కోరినంత మాత్రాన పథకాలు నిలిచిపోవని, లబ్ధిదారులు ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రులు భరోసా ఇచ్చారు. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తేనే ఆ మధ్యంతర స్టేను తక్షణమే రద్దు చేయించేందుకు డివిజన్ బెంచ్ను ఆశ్రయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. న్యాయస్థానంలో గెలిచి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఈ పథకాలకు సరైన లీగల్ వెట్టింగ్ చేసి చట్టబద్ధత కల్పించి ఉంటే ఇప్పుడు ఇలాంటి న్యాయపరమైన చిక్కులు వచ్చేవి కావని మంత్రులు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆహార భద్రత చట్టం తెచ్చినట్టుగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ఎందుకు చట్టబద్ధత కల్పించలేకపోయిందని సూటిగా ప్రశ్నించారు. గతంలో చెక్కుల కోసం లబ్ధిదారులు 6 నెలల నుంచి ఏడాది పాటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే దుస్థితి ఉండేదని, కానీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రీన్ ఛానల్ విధానం ద్వారా నోడల్ ఏజెన్సీలతో నిధులు వేగంగా విడుదల చేస్తున్నామని వివరించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి 3 నెలలకొకసారి క్రమం తప్పకుండా చెక్కులు అందేలా పారదర్శక వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు. అంతేకాకుండా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు పిటిషన్ దాఖలు కావటం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ప్రభుత్వం తీవ్ర అనుమానం వ్యక్తం చేస్తోంది. పథకం అమలులో అధికారుల స్థాయిలో ఏమైనా లోపాలు లేదా అలసత్వం జరిగాయా అనే అంశంపై సమగ్ర విచారణకు ఆదేశించామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సర్కార్ హెచ్చరించింది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆర్థిక సాయం యథావిధిగా అందుతుందని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. కోర్టు పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూనే త్వరలోనే స్టే తొలగింపునకు చర్యలు పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. అంతర్జాతీయ దౌత్యముఖ చిత్రంలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన చిరకాల మిత్రదేశమైన దక్షిణ కొరియాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్తో నెలకొన్న యుద్ధ సంక్షోభ పరిస్థితుల్లో అమెరికాకు ఆశించిన స్థాయిలో మద్దతు ఇవ్వలేదన్న కారణంతో సియోల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అమెరికా, దక్షిణ కొరియాల మధ్య ఏటా సంప్రదాయబద్ధంగా జరిగే భారీ సంయుక్త సైనిక విన్యాసాల పరిధిని తక్షణమే తగ్గించాలని ట్రంప్ నేరుగా పెంటగాన్ను ఆదేశించారు. ఈ నిర్ణయం ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో సరికొత్త రాజకీయ చర్చకు తెరలేపింది. ఈ సంయుక్త సైనిక విన్యాసాలపై ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సైనిక విన్యాసాలు అమెరికా ఖజానాకు అత్యంత భారంగా, అధిక ఖర్చుతో కూడుకున్నవిగా మారాయని పేర్కొన్నారు. తాను అధికారంలో ఉన్న సమయంలో ఉత్తర కొరియా అమెరికా పట్ల ఎంతో గౌరవంగా మెలిగిందని, ఎలాంటి భద్రతాపరమైన ముప్పు కలిగించలేదని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా ఈ తరహా దూకుడు సైనిక విన్యాసాలు నిర్వహించడం సరికాదని, ఇది ప్యోంగ్యాంగ్కు అనవసరమైన శత్రుతాపూరిత సంకేతాలను పంపుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. వాస్తవానికి ఈ సంయుక్త విన్యాసాలను పూర్తిగా రద్దు చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ సమయం మించిపోవడంతో కనీసం వాటి పరిమాణాన్ని, తీవ్రతను తగ్గించాలని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్స్తో ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ట్రంప్ ఇంత తీవ్ర నిర్ణయం తీసుకోవడం వెనుక పశ్చిమాసియా సంక్షోభం ప్రధాన కారణం కనిపిస్తోంది. వ్యూహాత్మక హర్ముజ్ జలసంధిని తెరిపించేందుకు, ఇరాన్ దిగ్బంధనాన్ని ఛేదించేందుకు అమెరికా సైన్యానికి మద్దతుగా యుద్ధ నౌకలను తరలించాలని ట్రంప్ గతంలో మిత్రదేశాలన్నింటికీ కోరారు. అయితే దక్షిణ కొరియా సహా ఏ మిత్రదేశం కూడా అమెరికాకు అండగా యుద్ధ నౌకలను పంపేందుకు ముందుకు రాలేదు. క్లిష్ట సమయంలో మిత్రదేశాల సహాయం
సహాయం అందించకపోవడంపై ట్రంప్ తీవ్ర అసహనానికి గురయ్యాయని, ఆ సంతృప్తి పరిణామమే ప్రస్తుత దక్షిణ కొరియాతో రక్షణ భాగస్వామ్యంలో మార్పులకు దారితీసిందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్కు పైచేయిగా మారనుందా, లేదా కొరియా ద్వీపకల్పంలో భద్రతా సమతుల్యతను దెబ్బతీస్తుందా అన్నది వేచి చూడాలి. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు 22A నిషేధిత భూముల జాబితా విషయంలో గందరగోళానికి గురవుతున్న వేలాది మంది ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన భరోసా ఇచ్చింది. 22A జాబితాలో జరిగిన తీవ్ర తప్పిదాలను స్వయంగా అంగీకరిస్తూ అధికారుల నిర్లక్ష్యం పొరపాటుపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజలకు క్షమాపణలు తెలిపారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ పరిధిలోని న్యాయబద్ధమైన ప్రైవేట్ భూములతో పాటు ప్రజల హక్కులకు భంగం కలగకుండా కొద్ది రోజుల్లోనే వాటిని నిషేధిత జాబితా నుంచి పూర్తిగా తొలగిస్తామని మంత్రి తేల్చి చెప్పారు. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే, హైదరాబాద్ కోర్ సిటీతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని ప్రైవేట్ ఆస్తులు, భూములను అధికారుల రికార్డుల అప్డేట్ సమయంలో పొరపాటున 22A జాబితాలో చేర్చారు. గతంలో ప్రభుత్వమే స్వయంగా వేలం వేసిన ప్లాట్లు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ద్వారా ఓపెన్ ఆక్షన్లో కొనుగోలు చేసిన ఆస్తులు కూడా ఆన్లైన్లో డేటా ఎంట్రీ లోపాల వల్ల నిషేధిత జాబితాలోకి వెళ్లిపోయాయి. దీంతో హైకోర్టులో వేలాది కేసులు పెండింగ్లో పడ్డాయి. ప్రస్తుతం ఈ 4 జిల్లాల నుంచి అందిన 757 దరఖాస్తులను పరిశీలించగా అందులో మెజారిటీ అర్జీలు పూర్తిగా చట్టబద్ధమైనవేనని, ప్రజల ప్రైవేట్ ఆస్తులని తేలింది. ఈ నేపథ్యంలో భూ యాజమాన్యాలు, ప్లాట్ల కొనుగోలుదారులు ఎవరూ ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఆఫీసుల చుట్టూ కాళ్లారిగేలా తిరగాల్సిన పనిలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సమస్య ఎదుర్కొంటున్న వారు సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్, తహసీల్దార్ లేదా నేరుగా కలెక్టరేట్లో ఒక సాధారణ దరఖాస్తును ఫోన్ నెంబర్తో సహా సమర్పిస్తే చాలని మంత్రి సూచించారు. దరఖాస్తు అందిన కేవలం 3 నుంచి 5 రోజుల్లోనే క్షేత్రస్థాయిలో పరిశీలించి నిషేధిత జాబితా నుంచి పేర్లను తొలగిస్తామని, ప్రజల న్యాయబద్ధమైన ఆస్తుల హక్కులను కాపాడే పూర్తి బాధ్యత తమ శాఖదేనని స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రభుత్వ భూములను రక్షించడంలో వెనుకడుగు వేయబోమని, అదే సమయంలో సామాన్య ప్రజల సొంత ఆస్తులను 22A పేరుతో ఇబ్బందులకు గురి చేయడాన్ని సహించబోమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ వేగవంతం కావడంతో నగరవాసులకు పెద్ద ఊరట లభించినట్లయింది. తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ తెస్తోందని, అందులో భాగంగానే తనను టార్గెట్ చేసుకుని కుట్రలు పన్నుతున్నారని హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వేదికగా తాము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక కాంగ్రెస్ నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో తాను బీజేపీలోకి వెళ్లను అంటూ అసెంబ్లీలో ఒట్టు పెట్టుకోవాలని ప్రచారం చేశారని, ఇప్పుడు దానికి కొనసాంపిగా క్షుద్ర పూజలు అంటూ కొత్త నాటకానికి తెరతీశారని హరీష్ రావు ధ్వజమెత్తారు. అసెంబ్లీలో తాను ప్రజల సమస్యలపై మాట్లాడుతుంటే సీఎం కానీ మంత్రులు కానీ సూటిగా సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సమాధానం చెప్పడానికి తాము చాలని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తాము చట్టసభలో నిలదీస్తుంటే తట్టుకోలేక వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కర్ణాటకలోని ప్రసిద్ధ కొల్లూరు మూకాంబిక ఆలయం, తమిళనాడులోని శ్రీరంగం ఆలయాన్ని వెళ్లడానికి కూడా రాజకీయం చేస్తూ కాంగ్రెస్ నేతలు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుడికి వెళ్లి దర్శనం చేసుకుంటే ఫోటోలు ఎందుకు పెట్టలేదంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ప్రశ్నించారు. కొల్లూరు మూకాంబిక అమ్మవారి దర్శనానికి వెళ్లాలంటే శివమొగ్గ ఎయిర్పోర్ట్ మీదుగానే వెళ్లాల్సి ఉంటుందని, దాన్ని ఆధారంగా చేసుకుని తమపై సీఎం రేవంత్ రెడ్డి అర్ధరహితమైన ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఎలాంటి ఆధారం లేకుండా తన పేరును వివాదంలోకి లాగితే చూస్తూ ఊరుకోబోనని, చట్టపరంగా లీగల్ నోటీసులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని హరీష్ రావు గట్టి హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్రంలో క్షుద్ర పూజల వివాదం, దేవాలయాల సందర్శనపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య